ప్రైజ్ ది లార్డ్. 22వ కీర్తన 24వ వచనం. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దానిని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. ఈ 22వ కీర్తనలో దావీదు భక్తుడు తాను చాలా బాధలో ఉన్నట్లుగా ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. చాలా శ్రమలో అతడు ప్రార్థన చేస్తా ఉంటాడు. ప్రభా, నువ్వు నాకు దూరంగా ఉండద్దయ్యా, నువ్వు నా బలమైన దేవుడివయ్యా, నువ్వు నాకు సహాయం చేయండి అయ్యా, నా మొర వినండి అయ్యా, నా దగ్గరికి రండి అయ్యా, నన్ను ఆదుకోండి అయ్యా అంటూ చాలా ప్రార్థనలు అతడు దేవుని సన్నిధిలో చేస్తాడు. అప్పుడు అతడు దేవుడు తన ప్రార్థనకు జవాబిచ్చిన తర్వాత అతడు విశ్వాసంతో చెప్తున్న మాట ఏంటంటే, బాధపడు వాని బాధను ఆయన త్రోసివేయలేదు, తృణీకరించలేదు, ఆయన అసహ్యపడలేదు, మొర్ర పెట్టినప్పుడు మొర్ర విన్నాడు అని ఒక అద్భుతమైనటువంటి తన అనుభవాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. మన జీవితంలో కూడా ప్రతి అనుభవంలో మనం దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని మీద ఆనుకున్నప్పుడు ఆయన మన ఆలకిస్తాడు, మనల్ని ఆయన నడిపిస్తాడు. మన యందు ఆయన అసహ్యపడేవాడు కాదు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎంత బాధాకరమైన స్థితిలో ఉన్నావో, ఎంత అసహ్యకరమైన పరిస్థితుల్లో ఉన్నావో, ఎంత హేయమైన పరిస్థితుల్లో ఉన్నావో, ఎంత దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉన్నావో దేవునికి తెలుసు. ఆయన సమస్తమును చూచుచున్నాడు. ఆయన అసహ్యపడే దేవుడు కాదు. మనుషులైతే అసహించుకుంటారేమో, మన దీన స్థితిని చూసి మనల్ని ప్రక్కన పెడతారేమో, తృణీకరిస్తారేమో, కానీ మన దేవుడు అట్లాంటి వాడు కాదు. నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. నిన్ను తన చెంతన చేర్చుకునే దేవుడు, నిన్ను తన ఒడిలో కూర్చుండి పెట్టుకునే దేవుడు అన్నాడు. గొప్ప మేలును దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. ఆయనకు మొర్రపెట్టు, ఆయనను ఆశ్రయించు. ఏ బాధ అయినా సరే మోమాటం లేకుండా ఆయనకు విన్నవించుకో. ఆయన దగ్గరకు రా, వెంటనే నీకు ఆయన సహాయం చేసే దేవుడై ఉన్నాడు. నాకెవరున్నారు ఈ లోకంలో? నా మొర ఎవరు వింటారు? నా గోడు ఎవరు వింటారు? నన్ను ఎవరు చూస్తారు? నన్ను ఎవరు పట్టించుకుంటారు అని నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీ ప్రభు నీకున్నాడు. నేను ఆయన పట్టించుకుంటాడు, నేను జ్ఞాపకం చేసుకుంటాడు. కృంగిపోకుండా, వేసారిపోకుండా, దుఃఖమునకు చోటు ఇవ్వకుండా ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకో. నీ శ్రమ ఆయనకు చెప్పుకో, నీ బాధ ఆయనకు చెప్పుకో. త్వరలో నువ్వు జవాబును చూస్తావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నువ్వు అసహ్యపడే దేవుడు కాదు, త్రోసివేసే దేవుడు కాదు, నీ యొక్క నాయన ముఖమును త్రిప్పుకునే దేవుడు కాదు, మొర ఆలకించే దేవుడు. విశ్వాసంతో నీకు మొర పెట్టినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు ప్రార్థనను ఆలకించి జవాబిచ్చే దేవుడు గనక నీ బిడ్డల జీవితంలో ఇట్టి గొప్ప కార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.